దిగారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నేత ఎల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు। రాష్ట్ర ప్రభుత్వం చేనేత కళాకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని మండిపడ్డారు। రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయకపోతే మరో ఉద్యమం మొదలు పెడతామన్నారు। నేతన్నలకు ₹1,00,000 రుణమాఫీ, చేనేత భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు। భువనగిరి అసెంబ్లీ కన్వీనర్ని పోచంపల్లిలో చేనేత రుణమాఫీ విషయంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వము 15 నెలలు కావస్తుంది। అయితే ఇప్పటికీ 15 నెలల నుంచి కూడా చేనేత కార్మికులను భయపెట్టి చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది। దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చేనేత నిరాహార దీక్షను నిన్న నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది। రెండో రోజు అయితే మేము ఎందుకు తీసుకున్నామంటే చేనేత కార్మికులకు ఇప్పటికే పని లేదు, పని లేకపోవడం చాలా ఇబ్బందులు జరుగుతుంది। నువ్వు ఏవైతే ప్రకటించినవో తొందరగా ఇవ్వమని మేము అడుగుతున్నాము। ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళకు ప్రకటించి వందల కోట్లు వాళ్ళకు మాఫీ చేస్తున్నావు। మాకు 33 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసి 15 నెలలు వచ్చినా కానీ ఇంతవరకు మాఫీ కాలేదు। ఇలా బ్యాంకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కార్మికుని ఇంటికి పోయి వాడిని ఇబ్బందులు పెట్టి అది త్వరలో వాళ్ళు ఇబ్బందులు పెడితే ఆఖరికి వాళ్ళు ఉరి చేసుకునే స్థాయికి కూడా రాబోతున్నారు। కాబట్టి ప్రభుత్వము కళ్ళు తెరిచి ఇప్పటికైనా కానీ ఈ రుణమాఫీ కాకపోతే ఉండబడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి చేనేత కార్మికులు వాళ్ళకు ఉరితాలేస్తారని నేను చెప్తున్నాను। భువనగిరి అసెంబ్లీ కన్వీనర్ని పోచంపల్లిలో రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి రాకముందు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి చేనేత కార్మికుల యొక్క రుణమాఫీ చేస్తున్నారు। అదేవిధంగా చేనేత భరోసా సంవత్సరానికి 24,000 ఇస్తామన్నారు। మరి ఆర్డీ అకౌంట్ ఖాతాలో ఆ ఖాతా ఓపెన్ చేయమన్నారు, చేసినారు కానీ వాళ్ళు ఆర్డీ అకౌంట్లో డబ్బులు జమ చేయడం లేదు ప్రభుత్వము। అదేవిధంగా ఈ సహకార సంఘాలకు 11 సంవత్సరాల నుంచి ఎన్నికలు జరపలేదు, అవి జరుపుతామన్నారు। చేనేతకు ప్రత్యేకంగా ఒక ప్రణాళిక చేస్తామని చెప్పి ఇంతవరకు చేయలేదు। గత 4 నెలల నుంచి కూడా ఇదిగో డబ్బులు పడ్డాయి, అదిగో పడ్డాయి అని చెప్తున్నారు। బ్యాంకులలో పోతే మాకు డబ్బులు రాలేదని చెప్తున్నారు। అక్కడ అధికారులు కూడా అడిగితే వచ్చినాయి కానీ ఇంకేదో బ్యాంకులో టెక్నిక్ ప్రాబ్లం అంటున్నారు। ఈ విధంగా జరుపుతున్నారు, కాలయాపన చేస్తున్నారు। బ్యాంకు వాళ్ళేమో డబ్బులు కట్టాలని కార్మికుల మీద ఒత్తిడి చేస్తున్నారు। కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేనేత సెల్ ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టినాము। నిన్నటి నుంచి చేపట్టినాము। ఈరోజు రెండవ రోజు ఈ యొక్క కార్యక్రమానికి చేనేత కార్మికులు అధిక సంఖ్యలో వస్తున్నారు। వేరే ఊర్లలోకి వెళ్ళి వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు। కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ చేనేత యొక్క రుణాలను వెంటనే అమలు చేయాలి, బ్యాంకులలో వేయాలి, ఆడిట్ అకౌంట్ కూడా అమలు చేయాలి। అదేవిధంగా వాళ్ళు హామీ ఇచ్చిన పథకాలన్నింటినీ వెంటనే అమలు చేయాలని చెప్పి